ఈరోజు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. బికాస్ యు ఆర్ ప్రీషియస్ ఇన్ మై ఐస్ అండ్ హానర్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనాన్ని మనం గమనించేటప్పుడు దేవుని దృష్టికి మనము గనులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరి దృష్టికి? యేసు దృష్టికి మనము గనులుగా ఉండాలంట. యేసు దృష్టికి మనము ప్రీషియస్గా. హల్లెలూయా, ఆమేన్. వి ఆర్ ప్రీషియస్ ఇన్ జీసస్ ఐస్, గాడ్స్ ఐస్. దేవుని యొక్క కన్ను దృష్టికి ముందు, దేవుని యొక్క చూపుకు ముందు మనమందరము కూడా ప్రత్యేకించబడ్డ వారము మాత్రమే కాదు, మనమందరము గనులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతమందికి ఆశ ఉంది ఈ ఉదయకాలమున నేను గనునిగా, గనురాలుగా ఉండాలి? హల్లెలూయా. హౌ మెనీ యు ఇంట్రెస్టెడ్? హౌ మెనీ యు ఇంట్రెస్టెడ్? ఎంతమంది మీరు ఇష్టపడుతున్నారు? నేను దేవునికి సన్నిధిలో ప్రీషియస్గా, గనునిగా నేను ఉండాలి, గనురాలుగా నేను ఉండాలి. ఆమేన్. దేవుని దృష్టికి నువ్వు గనుడవైతే దేవుని చేత ప్రేమించబడుతావు. ఆమేన్. అక్కడ ఒక మాట ఉంటుంది, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీ పైన నేను ప్రీతిగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా కన్ను దృష్టికి, ఇంగ్లీష్ బైబిల్ ఎలాగుంది, నా కన్నులకు ముందు, నా కన్ను దృష్టికి ముందు నేను ఏంటంటే నేను ప్రేమిస్తూ ఉన్నాను. నా కళ్ళు నిన్ను చూస్తూ ఉన్నాయి, నా కళ్ళు నీ పైన ఉన్నాయి, నేను నిన్ను చూస్తూ ఉన్నాను, నీ కళ్ళు నన్ను చూస్తూ ఉన్నాయి, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎవరైతే దేవుని దృష్టికి గనులుగా, గనురాలుగా ఉంటారో వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు అందరం మనం దేవుని ప్రేమిస్తాం. ఎందుకని? ఆపద మొక్కుల కొరకు ప్రేమిస్తాం, ఔషధుల కొరకు ప్రేమిస్తాం. రోగాలుంటే అప్పుడే వస్తుంది ప్రేమ, రోగాలుంటే అప్పుడే ప్రేమ వస్తుంది. వ్యాధి ఉంటే ఆ రోజే వస్తుంది. డబ్బులు కావాలి, అప్పుడే ప్రేమ పుట్టుకొస్తుంది. కానీ హల్లెలూయా, ఆయన నిన్న నేడు నిరంతరం ఎన్నడూ మారని దేవుడు. ఆయన పేరే లవ్, ఆయన పేరే ప్రేమ, ప్రేమామయుడు. ఆమేన్. గాడ్ ఈజ్ లవ్. ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రేమించే దేవుడు, ఎల్లప్పుడూ కూడా ప్రేమించే దేవుడు. దేవుని ఎరగని వాడు ప్రేమ తెలియని వాడు. దేవుని ఎరగని వాడు ప్రేమ, అగాపే ప్రేమ అంటే తెలియనివాడు. దైవిక ప్రేమ, డివైన్ లవ్. ఈ డివైన్ లవ్ అనేది ఒక మనిషి లోపల ఉండాలంటే ఏంటి? వాడి లోపల దేవుని ప్రేమ ఉండాలంటే వాడేంటంటే దేవుడిని ప్రేమించేవాడై ఉండాలి, దేవుడు అతన్ని ప్రేమించేలాగా ఉండాలి. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు నిన్ను, నీవు ప్రేమిస్తున్నావా యేసయ్యని? హలో, జీసస్ లవ్స్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. డు యు లవ్ యూ జీసస్? నువ్వు యేసును ప్రేమిస్తున్నావా? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు యేసును ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. మీరు ఎలాగ ప్రేమిస్తున్నారు యేసయ్యని? చెప్పండి చూద్దాం. మీరు ఎలా ప్రేమిస్తున్నారు యేసయ్యని? యేసయ్య ప్రేమించాడని మనం చెప్పుకోవడానికి ఆమేన్ ఎక్కడ ప్రాణం ఎక్కడ పెట్టాడు? ఈజ్ డైడ్ ఫర్ యూ అండ్ మీ. ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రాణము పెట్టి యేసు నిన్ను, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఓకే, మరి మీరు ఎలా ప్రేమిస్తున్నారు?